పొంగి లేచే అలల కెరటాలతో నిండి ఉన్న సముద్రముల మధ్యన నిలబడి ఉన్న ఈ భూమిపైన నివసించే మానవులు తమ తమ జ్ఞానముతో పరిమళించు తులసిమాలలను ధరించిన శ్రీరంగనాథుడిని కీర్తించి తమ ఇంద్రియములను వశపరుచుకుని నరకరూపముగా ఉన్న తమ సంసారమును పచ్చని సంసారముగా చేసుకుంటున్నారు. తుమ్మెదలు కమ్మగా పాడుతూ తిరిగే అందమైన పరిమళపు పూల తోటలతోనూ, నెమళ్ళు అందముగా పురివిప్పి నాట్యమాడే తోపులతోనూ, మేఘములను తాకే పెద్ద పెద్ద వృక్షములతో నిండిన వనములతోనూ, కోకిలలు కమ్మగా కూసే పండ్ల తోటలతోనూ నిండి భూదేవికి అందమైన ఆభరణముగా ఉన్న విశాలమైన అద్భుతమైన శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకున్న స్వామి, బ్రహ్మాండములకు అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనసారా సేవిద్దాము. భాగ్యహీనుడను అయిన నా వంటి వారి మనసును మార్చే సత్యస్వరూపుడు జ్ఞానముతో నా కన్నులను తెరిపించగా శ్రీరంగములో కొలువై ఉన్న గరుడధ్వజుడు ఒక్కడే దేవుడు అని ఈ దివ్యదేశము వలన తెలుసుకోగలిగాను. నాస్తికుడనై, దొంగనై, చెడు స్వభావము కలవారితో స్నేహము చేస్తూ చేపకన్నుల స్త్రీల వెనుకబడి వారి వలలో చిక్కుకొని కొట్టుకొని పోతున్న నా మనస్సులోకి అభిమానముతో ప్రవేశించి నన్ను మనిషిగా మార్చిన భగవంతుడు కొలువు తీరిన అందమైన నగరమే ఈ శ్రీరంగము. చెడుదారిలో పడిన నేను ఆ దేవుడిని తలవలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. ఇనుము వలె కఠినముగా మారిన నా మనస్సు ఇప్పుడిప్పుడే కరుగుతూ తుమ్మెదలు తిరిగే తోటలున్న శ్రీరంగములో నివసిస్తున్న స్వామి, చెరుకు వంటి అమృత తుల్యుడు ఆ శ్రీరంగనాథుడిని కన్నులారా దర్శించాలి అని అనుకుంటున్నది. మానవుల కామక్రోధములను పోగొట్టే పుండరీకాక్షుడు ఎగిసి పడుతున్న కావేరీ నీటి అలల తుంపరల చల్లగా తగులుతూ ఉండగా ఆదిశేషుడి పానుపపై పడుకున్న శ్రీరంగనాథుడి దొండపండు వంటి ఎర్రని అధరములు, కలువ కన్నులను చూస్తున్న నా కళ్ళు ఆనందముతో వర్షిస్తుండగా ఆ దారులలో నా పాపములన్నీ కొట్టుకొని పోతున్నాయి. సముద్రవర్ణపు సర్వేశ్వరుడు పడమటి దిక్కున శిరస్సు ఉంచి తూర్పు దిక్కుకు పాదములను చాపి ఉత్తరపు వారికి వీపు చూపుతూ దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును చూస్తూ ఆదిశేషుడి శయ్యపై శయనించిన మెరుపుకాంతుల పర్వతాకారుడిని వీరి తీరా చూస్తున్న నా శరీరము పులకరించిపోతున్నది. చెప్పనలవి కానీ అద్భుతమైన కార్యములు చేసే సర్వేశ్వరుడు కావేరీ నీటి మధ్యలో విశాలమైన భుజములతో, ప్రశాంతమైన తామర కన్నులు, ఎర్రని పగడపు పెదవులు, లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలముపై పచ్చలతో మెరిసే ఆభరణములను ధరించి, కోటి సూర్యకాంతులతో విరాజిల్లే కిరీటముతో, నీలరత్న పర్వతము వంటి దివ్య శరీరముతో ఆదిశేషుడిపై శయనించిన తీరును చూసిన భక్తులు శ్రీరంగమును వదిలి వెళ్ళలేకపోతున్నారు. చిరునవ్వు చిందించే పగడపాదరము, అద్భుతముగా మెరిసే స్వామిని, నీలరత్న మణిమయ శరీరముతో ఆజానుబాహుడై శయనించి ఉన్న ఆ శ్రీరంగనాథుడిని మళ్ళీ మళ్ళీ చూడకుండా, సేవించకుండా ఉండగలమా? చెప్పు మనసా. భగవంతుడి గొప్పదనమును చెప్పాలి అని ప్రయత్నిస్తున్న జ్ఞానము లేని ఓ మనసా, ఆ స్వామి గురించి చెప్పడం కన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆ భగవంతుడిని చూస్తూ మనసారా సేవించడము ఉత్తమము. గంగా నది నీటి కన్నా పవిత్రమైన కావేరీ నది నీటి మధ్యలో పూల తోటల నడమన శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథుడిని, భక్తుల హృదయాలలో నిండి ఉన్న ఆ స్వామిని నేను మర్చిపోలేకపోతున్నాను.